సో ఉప్పల్ ఎమ్మెల్యే గారు కార్పొరేట్ టికెట్ ఇచ్చేటప్పుడు కొన్ని టికెట్లు తప్పించారని, ఉద్యమకారులు వాళ్ళ టికెట్లు తప్పించారని, సో ఆ ఎఫెక్ట్ ఈ ఇక్కడ అబ్సిగూడలో పడింది అని కూడా కావాలని ఇంటిలోనే ఓడగొడితే ఏంది పరిస్థితి అన్నట్టు కూడా చర్చ జరిగింది. సో ఇది కావాలని తప్పించారని అట్లేమున్నదండి. ఆల్టర్నేటివ్ గతంలో కార్పొరేటర్ చేసింది కాబట్టి అదే కార్పొరేటర్ మళ్ళీ టికెట్ ఇచ్చింది కదా, కొత్త తీసుకొచ్చి చేయలే కదా. ఆ గతంలో ఇంట్లో వాళ్ళు చేసింది కదా, ఇలా కొత్త చేయలే కదా ఇంట్లో వాళ్ళు. సో ఎమ్మెల్యే అయినా కూడా కార్పొరేటర్ అని చాలా మంది గతంలో ఎవరు ఉండరు అదే క్యాండిడేట్ మళ్ళీ పెట్టినాము, అంతేగాని కొత్త మార్పు చేయలే కదా. మార్పు అవసరం ఉన్న కాడ మార్పు చేసుకున్నాం, అవసరం ఉన్న కాడ చేయలేదు. అయినా పోయిన ఓట్లు ఎన్ని 1300-1400 ఓట్లతో ఓడిపోయింది, అది పెద్ద ఇష్యూ కాదు. ఆ విషయంలో కేటీఆర్ కూడా మీ మీద చివాట్లు పెట్టారని అట్లాంటిది ఏం లేదు, ఎవరు చివాట్లు పెట్టలేదు, ఎవరు చేయలేదు. అట్లా చివాట్లు పెట్టాలంటే చాలా మంది గతంలో 88 వచ్చినాయి, మొన్న తక్కువ వచ్చినాయి కదా. చివాట్లు పెట్టేది అటువంటిది ఎక్కడ లేదు. అంటే అపోహలు ఒకరు ఏదో ఎవరు దోచిన విధంగా అనుకుంటారు, దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు, ఎటువంటి క్లియర్ ఉంది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హైదరాబాద్ అంతా జరిగిన పరిణామాలే, ముంపు ప్రాంతం గురైన ప్రాంతాలు పోయింది తప్ప దాంట్లో చివాట్లు పెట్టాల్సిన అవసరం లేదు. చివాట్లు పెట్టిన సంగతి ఎక్కడ లేదు.